పులుసు చేస్తున్నా చూడండి. ఎందుకంటే పావు నూనె పోసాను. టమాటా గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు అరకేసి ఉల్లిపాయలు వేసాను. పులుసు అండి, బెండకాయ పులుసు చూడండి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇదిగోండి బెండకాయలు. చూడండి కొంచెం వాటర్ పోసాను ఫ్రెండ్స్. ఇప్పుడంటే హాట్లు కదా మగ్గాలి, మనకంటే అక్కర్లేదు, మనం సిమ్లో పెట్టి మగ్గించుకుంటాం. ఇక్కడంటే కంపల్సరిగా వాటర్ పోయాల్సింది, మగ్గోలాలి. పెద్ద మంటలు కదా మాడిపోతాయి. ఇదిగోండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఇదిగోండి ఫ్రెండ్స్ 2 గుప్పుళ్ళు ఉప్పు, ఇదిగోండి ఫ్రెండ్స్ 2 గుప్పుళ్ళ కారం, అదే 2 స్పూన్లు పెద్ద స్పూన్లు కారం, ఇదిగోండి ఫ్రెండ్స్ బెల్లం మొత్తం వేసేయడమే. ఊరిని మగ్గిపోద్ది ఫ్రెండ్స్, పెద్ద మంటలుగా ఊరిని మగ్గిపోద్ది. చాలా బాగుంటుంది బెండకాయ పులుసు. ఇంకేం వేయక్కర్ల. ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, తర్వాత అవి మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు, కారం, అంతే ఫ్రెండ్స్. కొంచెం పులుసు పోసేసి బాగా ఉడకనివ్వాలి, కొంచెం బెల్లం వేసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? కరెక్ట్గా పెద్ద పొయ్యిలు కాబట్టి ఒక 10 నిమిషాలు ఈ కూర. చూసారా ఫ్రెండ్స్? కొంచెం హడావిడిగా ఉంటుంది కదా ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఊరినే మగ్గిపోయినాయి, చూసారా? ఇదిగోండి ఫ్రెండ్స్ చింతపండు పులుసు ముందే పిసి కట్టి పెట్టుకుంటాను. ఒక్క ఉడుకు ఉడికితే కూర అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఉడికినట్టు కూడా ఇస్తుంది. 5 నిమిషాలు ఇట్లాగే తీస్తాను, ఊరినే ఉడికిపోవాలి. చూడండి సూపర్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్? 5 నిమిషాలు ఉడికితే తినిపోయడమే. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?